హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీంట్లో ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే రైతు భరోసా గురించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఏంటంటే మీ అందరి ఖాతాల్లో ఎకరాకి 15,000 ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత పడవున్నాయి. అంటే రెండు దశల్లో పడతాయి. ఒకటి సంక్రాంతి తర్వాత ఎకరాకి 7,500, మళ్ళీ జూన్ జూలై ఆ టైంలో 7,500. అంటే ఎకరాకి 15,000 సంవత్సరానికి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయనుంది. సో యాక్చువల్లీ ఇది ఇయర్ రావాల్సి ఉండే, బట్ ఏంటంటే రైతు రుణమాఫీ కారణంగా రాలేదని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పేర్కొంది. లేటెస్ట్గా ఏంటంటే రేవంత్ రెడ్డి ఇవాళ డిసెంబర్ 1వ తేదీన వాళ్ళ ఇంట్లో పెట్టిన ప్రెస్ మీట్లు అయితే పేర్కొన్నాడు. ఎవరికైతే ఇప్పటివరకైతే ఈ రైతు భరోసా స్కీమ్ అనేది వచ్చిన ఏదైతే రూమర్స్ ఉన్నాయి, దీన్ని ఇంకా కొనసాగించారని, రైతు బంధు ఆపేస్తారని, సో ఇలాంటి రూమర్స్ అయితే వచ్చాయి కదా, వాడికి అన్ని చెక్ పెడుతూ రైతు భరోసా అనేది కొనసాగిస్తామని చెప్పిండు. దాంతోపాటు ఏంటంటే సంక్రాంతి అంటే జనవరి 13-14 తర్వాత ఏదైనా ఉంటే సంక్రాంతి తర్వాత మీకు ఎకరాకి 15,000. సో అవైతే ఖాతాల్లో ఉన్నాయి. అయితే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఏంటంటే ఆ కండిషన్స్ ఏంటంటే ఇక నుంచి అందరికైతే రాకపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని చోట్లలో ఇప్పుడు మీ వరకు ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీటింగ్ పెట్టింది. అంటే రైతుల నుంచి నిజంగా అసలు ఎలా ఉంది ఒపీనియన్ అనేది తెలుసుకోవాలని మీటింగ్ పెట్టిన సందర్భంలో ఏంటంటే కొందరు 5 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా వేయాలని, కొందరు ఏమో 10 ఎకరాలు ఉన్న వారికి కూడా వేయాలని, కొందరు 20 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు భరోసా కంటిన్యూ చేయాలని కొందరు పేర్కొన్నారు. అలాగే ఇదేంటంటే ఇప్పటివరకు ఏంటంటే ఇంతకుముందు యాక్చువల్లీ మన కేసీఆర్ గవర్నమెంట్ లేదంటే ఒక మిస్టేక్ జరిగింది. రోడ్లకు, ఖాళీ స్థలాలకు, గుట్టలకి అండ్ వెంచర్స్కి కూడా ఏదైతే మన నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి కూడా రైతు భరోసా అనేది వచ్చేది. ఇలాంటి మిస్టేక్ జరగకుండా ఉండడానికి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వాటికి కాకుండా ఏదైతే క్రాప్ అయితే కల్టివేషన్ చేస్తారో, అంటే పంటలు వేస్తారో వాటికే ఇవ్వాలని డిసైడ్ అయింది. సో దీనికి సంబంధించి ఇంకొక త్వరలో డిసెంబర్ కదా, ఎలాగో ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ కూడా జరిగి ఉన్నాయి. మేబీ ఈ అసెంబ్లీ సెషన్స్ ఏమైనా పేర్కొంటారో చూడాలి. లేదంటే మనకు జనవరిలో అయితే పడనున్నాయి కదా, అప్పుడు తెలుస్తుంది. అంటే ఒక క్రైటీరియా పెట్టారు, వీళ్ళు మాత్రమే అర్హులని. అంటే మేబీ ప్రస్తుతానికి అయితే ఏంటంటే ప్రస్తుతం ఉన్న సంవత్సరం మేరకు అయితే మీకు 10 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా రైతు బంధు రానుంది. సో అలాగే వాళ్ళకి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయరో వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కింద ఫైల్ చేస్తే రాకపోయే అవకాశం ఉందంటే పిఎం కిసాన్ మీకు ఐడియా ఉంటుంది. పిఎం కిసాన్ ఎవరైతే పిఎం కిసాన్ కింద ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, పెన్షన్స్ అంటే పెద్ద మొత్తాలు తీసుకున్న వాళ్ళకి కానీ, ఈ నార్మల్ పెన్షన్స్ కాదు, వృద్ధులు తీసుకున్న పెన్షన్స్ కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకున్న పెన్షన్స్ ఉంటారు కదా, ఎవరైతే పిఎం కిసాన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని అప్లై చేయాలని కూడా ఆలోచిస్తున్నట్టు సమాచారం. సో త్వరలో అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే రానుంది. సో అప్పుడు కూడా మరొక వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. ఇది ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సంక్రాంతి నుంచి అయితే మీకు ప్రతి రైతు ఖాతాలో అంటే ఎకరాకి 7,500 రూపాయలు పన్నున్నాయి. భూమి ఎంత అనేది త్వరలో తేలనుంది. సో మన ఛానల్ అయితే దానికోసం ఫాలో చేయండి. కమ్యూనిటీలో ఆ పోస్ట్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎవరైనా వీడియో చెప్పాల్సింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.